గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 249వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము చతుర్థఖండమైనటువంటి రుద్ర సంహిత చతుర్థఖండములో కుమారఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు వారి కుమారుడు గణనాథనకు ప్రార్థన చేసి ఈ మహాపురాణం గురించి వర్ణించదు అని తెలియజేసినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. ఒకానొక సమయమున నైమిషారణ్యమునందు నివసించుతున్నటువంటి ఆ సౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము యొక్క వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరి యొక్క దివ్య చరిత్రను గురించి ప్రశ్నించగా అంత సూత మహర్షుల వారు ఈ యొక్క మహాపురాణం గురించి బ్రహ్మదేవుడు నారదంతో ఏ విధంగా తెలియజేసినారు, వారి ఇరువురి మధ్య జరిగినటువంటి సంవాదపూర్వకమైనటువంటి ఈ మహాపురాణం యొక్క యథార్థమైనటువంటి విషయమును మనం నిత్యము కూడా శివాది అనుగ్రహముల చేత మనం తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధ పరివర్తనే జగత పితరము వందే పార్వతీ పరమేశ్వరము. క్రితం రోజున మనం తెలుసుకున్నాం ఆ పార్వతీ పరమేశ్వరుడు గణేశ భగవానుడు చెప్పినటువంటి వాక్యములను యథార్థములు సత్యములు వేద ప్రామాణికము అవి ధర్మంగా సంగ్రహించబడినటువంటి వాక్యములు అని తెలిపారు అని తెలుసుకున్నాం. మరలా ఈరోజు బ్రహ్మదేవుడు నారదుల వారితో అంటున్నారు, ఓ నారదా, ఆ విధంగా చెప్పి పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు కూడా బుద్ధి సాగరుడైనటువంటి ఆ గణేశుడిని ఊరడించారు. వారు అతని యొక్క వివాహం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రసన్నుడైనటువంటి ప్రజాపతి విశ్వరూపుడుకు శివుని యొక్క ప్రయత్న విషయం తెలిసింది. దాని గురించి ఆలోచిస్తూ అతని మిక్కిలి సౌఖ్యాన్ని పొందాడు. అలా ప్రజాపతి అయినటువంటి ఆ విశ్వరూపుణకు దివ్య రూప సంపన్నలు సర్వాంగ శోభితలు అయినటువంటి ఇరువురు కన్యలు ఉన్నారు. వారి పేర్లు సిద్ధి మరియు రుద్ధి అని కొంతమంది అంటారు, బుద్ధి అని కొంతమంది అంటూ ఉంటారు. అలా భగవంతుడైనటువంటి శంకరుడును గిరిజాదేవి కూడా ఆ ఇరువురి యొక్క కన్యలతో హర్షాతిరేకమ్మన గణేశుని యొక్క వివాహ సంస్కారం జరిపించారు. ఆ వివాహములకు సంతసించి సకల దేవతలు కూడా వచ్చారు. శివ పార్వతుల యొక్క మనోరథాన్ని అనుసరించి విశ్వకర్మ ఆ వివాహాన్ని చేయించాడు. దాన్ని చూసి మహర్షులు దేవతలు పరమానందాన్ని అనుభవించారు. సిద్ధి బుద్ధియుతమైనటువంటి ఆ గణేశునికి వివాహం విశ్వకళ్యాణప్రదమై శోభాయమానంగా జరిగింది. ఓ నారదమునీంద్ర, అంత గణేశునికి కూడా ఇరువురు భార్యలు లభించడం చేత ఆ కలిగినటువంటి ఆనందం వర్ణించగలగానంగా ఉన్నది. కొంతకాలం గడిచిన తర్వాత మహాత్ముడైనటువంటి ఆ గణేశులకు ఆ ఇరువురు పత్నుల వల్ల ఇరువురు దివ్యమైనటువంటి పుత్రులు జన్మించారు. వారిలో గణేశుడి యొక్క పత్ని అయినటువంటి సిద్ధిదేవి యొక్క గర్భమున క్షేమము అనేటువంటి పేరు కలిగినటువంటి పుత్రుడు జన్మించాడు. క్షేమంకర లాభంకర అంటూ ఉంటాం మనం లౌకికంగా. ఆ గణేశుని యొక్క పత్ని అయినటువంటి సిద్ధి యొక్క గర్భంలో క్షేముడు అనేటువంటి పేరు కలిగినటువంటి పుత్రుడు జన్మించాడు. అలాగే బుద్ధి యొక్క గర్భంలో జన్మించినటువంటి కుమారుడు పరమ సుందరుడు, అతని పేరు లాభం అని నామకరణం చేశారు. ఈ విధంగా గణేశుడు మహోన్నత సుఖమనం అనుభవించుతుండగా కుమారుడు కార్తికేయుడు ఈ పృథివినంతా కూడా అనగా భూమినంతా కూడా ప్రదక్షిణం చేసి తిరిగి ఆ పార్వతీ పరమేశ్వరుని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అప్పుడు నారదుడు ఈ జరిగినటువంటి యావత్ వృత్తాంతమంతా కూడా ఆ స్కందులకు సన్ముఖులకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుమారస్వామి వారికి తెలియజేశాడు. అది విని కుమారస్వామికి మనస్సులో మిక్కిలి దుఃఖం కలిగింది. అతను తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులు ఆపినా కూడా ఆగకుండా క్రౌంచ పర్వతం వైపుకు వెళ్ళిపోయాడు. ఇది నాయన
దేవర్షి నారద ఈ విధంగా జరిగింది. ఆ రోజు నుండి కూడా స్వామి కార్తికేయుకు కుమారత్వం ప్రసిద్ధమైంది. ఆయన యొక్క నామం ముల్లోకములందు కూడా ఖ్యాతి వహించింది. కార్తికేయ నామం, ఆ కార్తికేయ నామము శుభదాయకం, సర్వపాపహరం, సర్వమంగళప్రదం. ఎవరైనా కూడా అంగారక గ్రహం చేత కానీ లౌకికంగా నవగ్రహముల యొక్క దోషముల చేత బాధపడుతుండేటువంటి వారు, సంతతం కోరేటువంటి వారు, వివాహములు కావలసినటువంటి వారు అందరూ కూడా ఈ కార్తికేయ నామమును జపం చేసినట్లయితే అనేకమైనటువంటి ఇక్కట్ల నుంచి, రోగ శత్రు బాధల నుంచి కూడా వారు నిర్మూలించుకున్నటువంటి వారు అవుతారు, రోగరహితులు అవుతారు, శత్రురహితులు అవుతారు, ఐశ్వర్యవంతులు కూడా అవుతారు. ఓం కార్తికేయాయ నమః అని యథాశక్తిగా వారు తప్పకుండా జపం చేసినట్లయితే ఎవరికి వారు లౌకికంగానే వారు అనుభూతిని చెంది భక్తిప్రదంగా వారి కార్యసిద్ధిని పొందగలరు అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఈ కార్తికేయుని యొక్క నామం ముల్లోకములందు కూడా ఖ్యాతి వహించింది. అది శుభదాయకమైనటువంటి నామం, సర్వపాపహరం, పుణ్యమయము, మహత్తరమైనటువంటి బ్రహ్మచర్య శక్తిని ప్రసాదిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజునాడు సకల దేవతలు, ఋషులు, తీర్థములు, మునీశ్వరులు సదా ఈ కుమారుని యొక్క దర్శించడం కోసం క్రౌంచ పర్వతానికి వెళుతూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్ర యోగం మన స్వామి ఎవరైతే కార్తికేయ స్వామి వారిని దర్శిస్తారో అలా కార్తీక పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్ర యోగము చేత ఈ కార్తికేయ స్వామి వారిని దర్శించేటువంటి వారి యొక్క సకల పాపములు కూడా తక్షణమే తొలగిపోతాయి. వారికి మనోవాంఛిత బలము సిద్ధిస్తుంది. స్కందుడు విడిపోవడం చేత పార్వతీదేవి మిక్కిలి దుఃఖం కలిగింది. అంత ఆమె దీనభావంతో, దుఃఖభావంతో తన స్వామి అయినటువంటి శివునితో ఈ విధంగా అన్నది, ఓ ప్రభు, నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళండి. అప్పుడు ఒక ప్రియురాళ్ళని సంతోషపడినది స్వయంగా భగవంతుడైనటువంటి శంకరుడు ఒక అంశకు ఆ పర్వతములకు క్రౌంచ పర్వతానికి వెళ్ళాడు. సుఖప్రదులకు మల్లికార్జును అనేటువంటి పేరుతోటి జ్యోతిర్లింగ రూపంతో ప్రతిష్ఠితుడయ్యాడు. అదే ఈ రోజున భూమండలం మీద శ్రీశైల మహాక్షేత్రమైంది. శివపార్వతులకు మహదానందప్రదమైనటువంటి క్షేత్రం ఆ దివ్యప్రదమైనటువంటి శ్రీశైల పరమోత్కృష్టమైనటువంటి శివధామం. వారు ఇరువురు కూడా ఆ కుమారుణ్ణి, ఆ స్కంద భగవాను కార్తికేయుని వెతుక్కుంటూ వచ్చారు ఆ క్రౌంచ పర్వతం మీదకి. కాబట్టి ఆ క్రౌంచ పర్వతం మీదకి వచ్చిన పట్టణం ఇప్పటికీ కూడా నేటికి కూడా భక్తులకు అనేకమైనటువంటి కార్యములు సిద్ధిస్తూ ఉంటాయి. శ్రీశైల దర్శనం మనకి ఎంతో గొప్పది అని శాస్త్రం చెప్తున్నారు. అక్కడ మల్లికార్జున లింగం ఉన్నది. భ్రమరాంబాదేవి శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే. అక్కడ శిఖరం నుంచి దేవాలయం కనపడిందా, ఇంకే జన్మలు ఉండవు, మోక్షాన్ని పొందుతాడు. అటువంటి మంగళప్రదమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి ఆ మల్లికార్జునుడు ఆ భ్రమరాంబాదేవి రూపంలో అక్కడ నిత్యము కూడా కొలవబడుతూ ఉంటారు. ఆ క్రౌంచ పర్వతం మీద ఆ కార్తికేయ భగవానుడు కూడా అలిగి వచ్చాడు కనుక అతన్ని బుజ్జగించడం కోసం ఆ విశ్వజననీ జనకులు అక్కడికి వచ్చి ఉన్నారు. అందుకనే ఆ క్షేత్రములకు అంత గొప్ప ప్రాతినిధ్యం కలిగింది అని మనం కూడా తెలుసుకోవాలి. అలా మల్లికార్జును అనేటువంటి పేరుతో జ్యోతిర్లింగ రూపంతో ప్రతిష్ఠితయ్యాడు. సత్పురుషుల యొక్క దిశను, సకల దేవతల యొక్క మనోరథాన్ని ఆ స్వామి ఎల్ల వేళలా కూడా నెరవేర్చుతూ ఉంటాడు. ఆ స్వామి నేడు కూడా శివా సహితుడై ఆ పర్వతమున విరాజమానుడై ఉన్నాడు. ఇది సత్యం 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 న సంశయ. నాయన నారద, ఆ శివాశివులు ఇరువురు కూడా
పుత్ర స్నేహం కోసం విహ్వలురై కుమారుణ్ణి చూడడం కోసం ఆ క్రౌంచ పర్వతం మీదకి వెళ్ళారు. అమావాస్య నాడు స్వయంగా శంభుడు అతడికి వచ్చాడు. పౌర్ణమి రోజు పార్వతీదేవి కూడా వచ్చింది. ఉమనేశ్వర, నారద, నీవు అడిగినటువంటి స్వామి కార్తికేయుని గణేశునికి వృత్తాంతమంతా కూడా నీకు తెలిపానయ్యా. దీన్ని విన్నటువంటి బుద్ధివంతుడైనటువంటి పురుషుడు నీవు సకల పాపముల నుండి కూడా ముక్తుడవుతావు. ఎవరైతే ఈ యొక్క కథనంతా కూడా వింటూ ఉంటారో, ధ్యానం చేస్తారో శ్రీ శివ మహాపురాణం ద్వారా వారి యొక్క కోరికలన్నీ కూడా శుభంగా ఫలిస్తాయి. ఈ చరిత్రను చదివినా, చదివించినా, వినినా, వినిపించినా అటువంటి వారి యొక్క సకల మనోరథములు కూడా వెంటనే ఫలిస్తాయి. ఈ ఉపశమంబరాని ఆఖ్యానము అంటే ఈ ఉపశమనం కలిగినటువంటి ఆ పార్వతీ పరమేశ్వర ఉపశమనం కలిగింది అక్కడికి వస్తే, కాబట్టి ఇంత బలమని చెప్పలేదు. అలాంటి ఆఖ్యానము పాపనాశకము, కీర్తిప్రదము, సుఖవర్ధకము, ఆయుష్ను వృద్ధి చేసేటువంటిది, స్వర్గమును ప్రాప్తింపజేసేటువంటిది, మోక్షప్రదమైనటువంటిది, శివ సంబంధమైనటువంటి ఉత్తమ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది, శివ పార్వతుల యొక్క ప్రేమను వృద్ధి చేసేటువంటిది, శివభక్తి వర్ధకమైనటువంటిది, అది కళ్యాణకరం, శివాద్వైత జ్ఞాన ప్రదాయకమైనటువంటిది, సదాశివమయము. అందువలన మోక్షమును కోరేటువంటి వారు నిష్కామ భక్తులు ఎల్లవేళలా కూడా దీన్ని శ్రవణం చేస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి, పారాయణ చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి అనే ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా మనకు తెలియబడుతోంది. అంతేకాదు, ఎవరికైనా లౌకికంగా సంతతి వల్ల బాధ కలిగిన వాడు ఈ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే ఆ సంతతి ద్వారా సంక్రమించినటువంటి దోషములన్నీ కూడా వారికి వెనువెంటనే తీరుతాయి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం మనకి లేదు అని తెలియజేస్తూ, ఇటువంటి మంగళప్రదమైనటువంటి ఈ గణేశుని యొక్క ఆ కార్తికేయుని యొక్క లీలా విన్యాసముల గురించి, వారి యొక్క చరిత్రల గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షులతో తెలిపినట్లుగా మనం కూడా ఈ యథార్థమైనటువంటి ఆ శక్తి బుద్ధితో కలిగినటువంటి గణేశుని యొక్క సంతతితో ఉన్నటువంటి ఈ చరిత్రను, ఆ కార్తికేయ భగవాన్ అలిగి వచ్చి కౌంత్య పర్వతం మీద ఉన్నటువంటి చరిత్రను కూడా మనం ఎంతో శివాని అనుగ్రహం పుణ్యం చేత తెలుసుకున్నాము అని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్య మంగళ మంగళం, దివ్య మంగళ మంగళం, దివ్య మంగళ మంగళం, దివ్య మంగళ మంగళం. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.